Hi all. In this quantity surveying lecture 2 introduction part 2, the objectives of this today class is, upon the completion of this topic we will be able to understand the duties of quantity surveyor for proposed building and also the existing building. ఇందులో మనం తెలుసుకునేది ఏంటంటే క్వాంటిటీ సర్వేయింగ్ అంటే ఏంటన్నో తెలుసుకుందాం. ఆ క్వాంటిటీ సర్వేయింగ్లో క్వాంటిటీ సర్వేయర్ యొక్క డ్యూటీస్ ఏంటి, అలాగే అతను ప్రపోజ్డ్ బిల్డింగ్కి ఎగ్జిస్టింగ్ బిల్డింగ్కి ఏ డ్యూటీస్ ఉంటాయి అన్నది ఈ క్లాస్లో తెలుసుకుంటాం. క్వాంటిటీ సర్వేయింగ్ చేసేవాడిని క్వాంటిటీ సర్వేయర్ అంటాం. ఓకే, అసలు క్వాంటిటీ సర్వేయింగ్ అంటే ఏంటి? ఇన్ ద లాస్ట్ క్లాస్ వీ ఆల్రెడీ డిస్కస్డ్ అబౌట్ ద క్వాంటిటీ సర్వేయింగ్. క్వాంటిటీ సర్వేయింగ్ గురించి ఆల్రెడీ ఇన్ ద లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసింది ఏంటంటే లిస్ట్ ఆఫ్ క్వాంటిటీస్ ఆఫ్ ఆల్ పాసిబుల్ ఐటమ్స్ రిక్వైర్డ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎనీ స్ట్రక్చర్. అంటే అన్ని క్వాంటిటీస్ మనం తీసుకుని డిఫరెంట్ ఐటమ్ ఆఫ్ వర్క్స్ అంటే కాంక్రీటింగ్, ప్లాస్టరింగ్, బ్రిక్ వర్క్ కానీ ఎక్స్కవేషన్ కానీ, దీస్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐటమ్ ఆఫ్ వర్క్స్. ఈ వర్క్స్ని లిస్ట్గా అంటే డిఫరెంట్ ఒక కన్స్ట్రక్షన్లో చాలా టైప్ ఆఫ్ క్వాంటిటీస్ ఉంటాయి, చాలా వర్క్స్ ఉంటాయి. ఆ వర్క్స్కి ప్రతిదానికి క్వాంటిటీస్ ఫైండ్ అవుట్ చేసి ఒక లిస్ట్ కింద ప్రిపేర్ చేస్తే దాన్ని క్వాంటిటీ సర్వేయింగ్ అంటాం. ఓకే, ఆ డ్రాయింగ్స్ని బేస్ చేసుకుని కానీ, స్ట్రక్చర్ యొక్క డ్రాయింగ్స్ని బేస్ చేసుకుని కానీ, డీటెయిల్ డ్రాయింగ్స్ని బేస్ చేసుకుని ఇవన్నీ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. క్వాంటిటీ సర్వేయర్ అంటే ఏంటి? క్వాంటిటీ సర్వేయర్ అన్నది ఈజ్ ఏ పర్సన్ హూస్ వర్క్స్ విత్ ద బిల్డర్స్ అండ్ ఆర్కిటెక్ట్స్ తోటి, బిల్డర్స్ తోటి వర్క్ చేసేవాడిని మనం క్వాంటిటీ సర్వేయర్ అంటాం. ఇతని జాబ్ ఏంటంటే లాంగ్ పర్టికులర్ పీసెస్ ఆఫ్ వర్క్స్ విల్ టేక్ అండ్ హౌ మచ్ దే విల్ కాస్ట్. అంటే ప్రతిదానికి క్వాంటిటీస్ క్యాలిక్యులేట్ చేయడం, అలాగే దాని యొక్క కాస్ట్ని చెప్పడమే ఇతని యొక్క మెయిన్ ఇంపార్టెంట్ డ్యూటీ. ఓకే, ఇతని జాబ్ రోల్. అలాగే సింపుల్గా చెప్పాలంటే క్వాంటిటీ సర్వేయర్ ఎస్టిమేట్ క్వాంటిటీస్ ఆఫ్ మెటీరియల్స్. ఇతను ఏం ఎస్టిమేట్ చేస్తాడంటే మెటీరియల్ యొక్క క్వాంటిటీస్ ఏంటి, క్వాంటిటీస్ ఆఫ్ మెటీరియల్స్ అంటే ఏమొస్తాయి, సిమెంటు, స్టీలు, కాంక్రీటింగు, అలాగే నెక్స్ట్ ప్లాస్టరింగ్ వర్క్స్ సంబంధించినవి, ఇవన్నీ డిఫరెంట్ క్వాంటిటీస్ ఆఫ్ మెటీరియల్స్. ఓకే, డిఫరెంట్ మెటీరియల్స్ లైక్, అలాగే కాస్ట్ అండ్ కంప్లీషన్ టైం, వీటన్నిటిని ఇతను ఎస్టిమేట్ చేస్తాడు క్వాంటిటీ సర్వేయర్, సింపుల్గా చెప్పాలంటే. ఓకే, డిఫరెంట్ మెటీరియల్స్, కాస్ట్, కంప్లీషన్ టైంని ఎస్టిమేట్ చేస్తాడు. ఎసెన్షియల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ గుడ్ క్వాలిటీ సర్వేయర్. గుడ్ క్వాలిటీ సర్వేయర్కి ఉండాల్సిన మెయిన్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే అతనికి నాలెడ్జ్ ఎక్కువగా ఉండాలి. అంటే ప్రొసీజర్స్ మీద, అంటే డిఫరెంట్ ప్రొసీజర్స్ ఏంటి, బయట సివిల్ ఇంజనీరింగ్ కన్స్ట్రక్షన్లో జరిగే ప్రాక్టీసెస్ ఏంటి, డిఫరెంట్ ప్రాక్టీసెస్ ఏంటన్నది తెలిసి ఉండాలి. అలాగే లేటెస్ట్ కన్స్ట్రక్షన్ టెక్నిక్స్ తెలిసి ఉండాలి, అలాగే ప్రొసీజర్స్ తెలిసి ఉండాలి. టెక్నిక్స్ బయట ఏమేమి కన్స్ట్రక్షన్ టెక్నిక్స్, కొత్త టెక్నిక్స్ ఏమొచ్చినాయి, లైక్ ప్రీకాస్టింగ్ కానీ, ప్రీఫ్యాబ్రికేషన్ కానీ, అలాగే ప్రీస్ట్రెస్డ్ కానీ, ఇలాంటి డిఫరెంట్ టెక్నిక్స్ ఏమున్నాయి, దాని యొక్క ప్రొసీజర్స్ గురించి నాలెడ్జ్ ఉండాలి. అలాగే డ్యూటీస్ ఆఫ్ వేరియస్ ఆఫీసర్స్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో వర్క్ చేసే ఆఫీసర్స్ కానీ, ఇంజనీర్స్ కానీ, వాళ్ళ యొక్క డ్యూటీస్ మీద నాలెడ్జ్ ఉండాలి. అలాగే యాక్యురేట్గా మన క్వాంటిటీస్ని ఫైండ్ అవుట్ చేసే నాలెడ్జ్ ఉండాలి, క్యాల్కులేట్ చేసే నాలెడ్జ్ ఉండాలి. దీస్ ఆర్ ద మెయిన్ ఇంపార్టెంట్ రిక్వైర్ ఫర్ క్వాంటిటీ సర్వేయర్. అలాగే డ్యూటీస్ ఆఫ్ క్వాంటిటీ సర్వేయర్ సింపుల్గా చెప్పాలంటే దాన్ని క్లాసిఫై చేశారు. ఒకటి అసెస్మెంట్ ఆఫ్ స్పాట్ ఐటమ్స్, అసెస్మెంట్ ఆఫ్ ప్రైమ్ అండ్ ప్రొవిజనల్ సమ్స్, అసెస్మెంట్ ఆఫ్ ప్రొవిజనల్ క్వాంటిటీస్, అసెస్మెంట్ ఆఫ్ డే వర్క్, ప్రిపరేషన్ ఆఫ్ ఎన్ ఎస్టిమేట్, ఫార్కాస్ట్ ఆఫ్ కాస్ట్ ప్లానింగ్. ఇవన్నీ ఏంటంటే అసెస్మెంట్ ఆఫ్ స్పాట్ ఐటమ్స్, అంటే అసెస్ చేయాలి. అంటే ఒక ఎర్త్క్వర్క్ ఎక్స్కవేషన్ జరిగేటప్పుడు పైన ఉన్న స్పాట్ ఐటమ్స్ అంటే వేస్ట్ మెటీరియల్స్, డెబ్రీస్ కానీ, వీటి వల్ల ఏమవుతుందంటే కాంట్రాక్టర్కి సమ్ అమౌంట్ లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. అంటే మట్టి పని చేయడానికి ఏమవుతుందంటే ఎర్త్వర్క్ చేయడానికి పర్ క్యూబిక్ మీటర్కి ఎంత కాస్ట్ అని ఇస్తారు. ఒక గవర్నమెంట్ ఏదైనా వర్క్ ఇచ్చి చేయమన్నప్పుడు ఆ వర్క్ ఒక కాంట్రాక్టర్ చేసేటప్పుడు అతనికి నష్టం రాకుండా అసెస్ చేయడం అన్నది క్వాంటిటీ సర్వేయర్ యొక్క ఒక మెయిన్ డ్యూటీ. అలాగే ప్రైమ్ కాస్ట్ అండ్ ప్రొవిజనల్ సమ్స్ని కూడా అసెస్ చేయాలి. ప్రైమ్ కాస్ట్ ఈజ్ నథింగ్ బట్, ప్రైమ్ కాస్ట్ అంటే ఏంటంటే మనకి విండో ఫిట్టింగ్స్ కానీ, డోర్ ఫిట్టింగ్స్ కానీ, శానిటరీ ఫిట్టింగ్స్ కానీ, అలాగే
శానిటరీ ఫిట్టింగ్స్, ప్లంబింగ్ ఫిట్టింగ్స్ సంబంధించినవి కానీ ఇవన్నీ ప్రైమరీ కాస్ట్లోకి వస్తాయి. అదే ప్రొవిజనల్ సమ్స్ అంటే ఇవన్నీ అడిషనల్ కాస్ట్, వీటి మీద కూడా నాలెడ్జ్ ఉండాలి. అలాగే ప్రొవిజనల్ సమ్స్ ఏంటంటే ఆల్రెడీ కంప్లీట్ అయ్యాక మనం చేసేవి, లైక్ ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ అంటే బల్బ్స్ ఇవన్నీ ప్లేస్ చేయడం కానీ, లేదంటే ఏసీస్, ఎయిర్ కండిషనర్స్ కానీ ప్రొవైడ్ చేయడం. అలాగే దీస్ ఆర్ ద సమ్ ప్రొవిజనల్ సమ్స్. వీటి మీద కూడా ఒక గుడ్ నాలెడ్జ్ ఉండాలి, అసెస్ చేయాలి, దాన్ని అసెస్ చేసేలా ఉండాలి. అలాగే అసెస్మెంట్ ఆఫ్ ప్రొవిజనల్ క్వాంటిటీస్ ఫైండ్ అవుట్ చేసే నాలెడ్జ్ ఉండాలి. అంటే ప్రతి ఐటమ్ క్వాంటిటీస్ ఫైండ్ అవుట్ చేయడం, అలాగే క్వాంటిటీస్కి సంబంధించి అడిషనల్ క్వాంటిటీస్ సంబంధించి కూడా దాన్ని కూడా ఫైండ్ అవుట్ చేయడం, ఇవన్నీ నాలెడ్జ్ ఉండాలి. అసెస్మెంట్ ఆఫ్ డే వర్క్ అంటే ఏ రోజు ఎవరితో ఎలా వర్క్ చేయించాలి, ఎక్విప్మెంట్స్ ఏమేమి కావాలి ఆ పర్టికులర్ డేకి, ఆ పర్టికులర్ వర్క్ సంబంధించి ఎక్విప్మెంట్స్ ఏం కావాలి, లేబర్స్ ఎంతమంది కావాలి, ఎన్ని అవర్స్ వర్క్ చేస్తే ఈ వర్క్ కంప్లీట్ అవుతుంది, ఇవి కూడా అసెస్ చేయాలి. ప్రిపరేషన్ ఆఫ్ ఎస్టిమేట్ అంటే ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేయడం, అంటే మనం చేసిన క్వాంటిటీస్ కానీ కాస్ట్ని ఫైండ్ అవుట్ చేసే కానీ అన్నిటిని స్టార్టింగ్ కవర్ పేజ్ కాడ నుంచి ఎండింగ్ వరకు ఒక డాక్యుమెంట్ రూపంలో అందులో క్వాంటిటీస్ గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అలాగే కాస్ట్కి సంబంధించి కూడా కాస్ట్ ఆఫ్ ఎన్ పర్టికులర్ ఐటమ్ బేస్డ్ ఆన్ స్టాండర్డ్ బుక్ ద్వారా కానీ, లేదంటే ఎస్ఎస్ఆర్ స్టాండర్డ్ షెడ్యూల్ రేట్స్లో ఉన్న వాటిని బేస్ చేసుకుని అందులో లేని వాటిని కూడా మనం ఒక డాక్యుమెంట్గా ప్రిపేర్ చేయాలి. దాన్ని ప్రిపరేషన్ ఆఫ్ ఎన్ ఎస్టిమేట్ అంటాం. అలాగే ఫార్కాస్ట్ ఆఫ్ కాస్ట్ ప్లానింగ్. మనం ఇదంతా ఎస్టిమేట్ చేసాక ఒక బడ్జెట్ అన్నది వస్తుంది. ఆ బడ్జెట్ని మన ఎస్టిమేటెడ్ బడ్జెట్ ఏదైతే ఉందో మన ప్రాక్టికల్గా ఎగ్జిక్యూషన్ జరిగి యాక్చువల్ కంప్లీషన్ అయ్యాక కూడా అదే బడ్జెట్ అయ్యేలాగా మనం మెయింటైన్ చేసేదాన్ని కాస్ట్ ప్లానింగ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10 lakhs మనం ఎస్టిమేటెడ్గా 10 lakhs అవుతుందని అనుకుంటే అది ఎగ్జిక్యూషన్కి వచ్చి యాక్చువల్గా కంప్లీట్ అయ్యేసరికి ఇది ఇంకా ఇంక్రీజ్ అవ్వచ్చు. అలా ఇంక్రీజ్ అవ్వడం అంటే దేని గురించి ఇంక్రీజ్ అవుతుంది అంటే ఎడిషనల్కి సంబంధించిన బిల్డింగ్ సర్వీసెస్, అదర్ సర్వీసెస్ లంసమ్ అమౌంట్స్ కానీ వీటిల్లోనే ఎక్కువగా వేస్ట్గా యూస్ చేసే మనీ ద్వారా ఎక్కువ అవుతుంది. ఓకే, అలా కాకుండా మనం ఒక ఆర్డర్లో ప్లానింగ్ అన్న చేయాలి. కాస్ట్ని ఎస్టిమేటెడ్ ఏదైతే వేసామో కంప్లీషన్ అయ్యాక కూడా అదే కాస్ట్ ఉండేలాగా మనం మెయింటైన్ చేసి ప్లాన్ అన్నది చేసుకోవాలి. ఇవన్నీ మెయిన్ ఇంపార్టెంట్ డ్యూటీస్ ఫర్ క్వాంటిటీ సర్వేయర్. ఓకే, స్పాట్ ఐటమ్స్ అంటే ఇది certain items for which it is not possible for the estimator to fix amount without seeing and studying them detail. Such items is known as spot items. ఓకే, ఇందులో మనకి డిఫరెంట్ ఏముంటాయంటే స్పాట్ ఐటమ్స్ అంటే డెబ్రీస్, డీటెయిల్ డిస్క్రిప్షన్స్, రిమూవల్ ఆఫ్ డెబ్రీస్, దీస్ ఆర్ ద క్వాంటిటీ సర్వే. అంటే చూసి అందులో పైన ఉన్న మెటీరియల్ని బట్టి మనం దాన్ని అసెస్ చేయాలి, లైక్ దిస్. అలాగే ప్రైమ్ కాస్ట్ అంటే ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా, వాటర్ సప్లై, శానిటరీ ఫిట్టింగ్స్, విండోస్, ఇవన్నీ మనకి ప్రైమ్ కాస్ట్లోకి వస్తాయి. ఇలాంటి వర్క్స్కి లంస అమౌంట్ కింద ఇచ్చేస్తామన్నమాట, అంటే ఫిక్స్డ్ అమౌంట్ కింద. అంటే ఒక చిన్న బిల్డింగ్ కట్టేటప్పుడు ఏం చేస్తాం, ఆ బిల్డింగ్ ఒక మేస్త్రికి ఇచ్చేసి మొత్తాన్ని అతనే చూసుకొని ఇంత అమౌంట్ అని ఇచ్చేస్తాం, దాన్ని లంసమ్ అమౌంట్ అంటాం. అలా ఫిక్స్డ్ అమౌంట్ కింద ఇచ్చేసి దాన్ని లంసమ్ అమౌంట్ ఆర్ ఫిక్స్డ్ అమౌంట్ అంటాం. ఆ విధంగా ఇస్తామన్నమాట ప్రైమ్ కాస్ట్. ప్రొవిజనల్ కాస్ట్ అంటే ఇందులో ఆల్రెడీ డిస్కస్ చేస్తాం, ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్, లిఫ్ట్ ఫిట్టింగ్స్, ఎయిర్ కండిషనర్, దీస్ ఆర్ ద సమ్ ప్రొవిజనల్ సమ్స్. వీటి మీద కూడా ఒక నాలెడ్జ్ ఉండాలి, దీన్ని కూడా అసెస్ చేసి ఇలా ఉండాలి, ఎంత అవుతుంది ఏంటన్నది తెలుసుకుని ఉండాలి. ఓకే, ఇవి కూడా రెస్పాన్సిబుల్. అంటే అలాగే డీటెయిల్డ్ ఎస్టిమేట్, ప్రొవిజనల్ క్వాంటిటీస్, ప్రతిదానికి క్వాంటిటీస్ ఫైండ్ అవుట్ చేయడం, అలాగే అడిషనల్ క్వాంటిటీస్ సెపరేట్గా ఫైండ్ అవుట్ చేయడం, ఇవి కూడా మనకి ఇంపార్టెంట్, ఇవి కూడా తెలిసి ఉండాలి. డే వర్క్ గురించి కూడా తెలిసి ఉండాలి, ప్రొసీజర్స్ కానీ, అలాగే మెటీరియల్స్, టైం ఎంత తీసుకుంటుంది, లేబర్స్కి, ఎక్విప్మెంట్కి, అలాగే లేబర్ వర్కింగ్ అవర్స్ ఎన్ని, క్వాంటిటీస్ ఆఫ్ వేరియస్ మెటీరియల్స్ కన్సిడరేషన్ తీసుకోవడం, ఇవన్నీ కూడా తెలిసి ఉండాలి. ఎస్టిమేటెడ్ డాక్యుమెంట్ తయారు చేయడం, రిపోర్ట్ కింద కవర్ పేజ్ కాడ నుంచి అన్నీ ప్రిపరేషన్ అన్నది చేయాలి.
ఓకే, నెక్స్ట్ ఇదంతా ఎస్టిమేటెడ్ క్యాలిక్యులేషన్, ఇది ప్రిపరేషన్ డాక్యుమెంట్. అలాగే ఫోర్కాస్ట్ ఆఫ్ కాస్ట్ ప్లానింగ్, ఎస్టిమేటెడ్ కాస్ట్, ప్రోగ్రామ్ ఆఫ్ ఎక్స్పెండిచర్, చెకింగ్ ఆఫ్ కాస్ట్. అంటే మనకి ఏంటంటే ఇట్ హ్యాస్ కంప్లీషన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఇన్ టైమ్ విత్ ఇన్ ద ఎస్టిమేటెడ్ అమౌంట్. ఎస్టిమేటెడ్ అమౌంట్ కిందే అది కంప్లీట్ అయ్యి ఇలాగా చూసుకునే దాన్ని కాస్ట్ ప్లానింగ్ అంటాం. ఓకే, నెక్స్ట్ డ్యూటీస్ ఆఫ్ సర్వేయర్ ఇన్ ప్రపోజ్డ్ ప్రాజెక్ట్. అంటే మనం ఒక బిల్డింగ్ని ప్రపోజ్ చేద్దాం అనుకుంటున్నప్పుడు, అంటే ఒకటి బిఫోర్ కన్స్ట్రక్షన్ని మనం ఒక ప్లాన్ చేసేటప్పుడు మనం తీసుకోవాల్సిన మెయిన్ డ్యూటీస్ ఏంటి క్వాంటిటీ సర్వేయర్కి అంటే ప్రాబబుల్ టైం ఫర్ కాంట్రాక్ట్. ఒక కాంట్రాక్ట్ ఇద్దాం అనుకుంటున్నప్పుడు ఎంత టైం పట్టవచ్చు అన్నది చెప్పాలి. మనం ఒక కాంట్రాక్ట్ వేరే అతనికి ఇద్దాం అనుకుంటున్నాం, ఒక ప్రాజెక్ట్కి సంబంధించి ఎంత టైం పడుతుంది ఆ ప్రాజెక్ట్ చేయడానికి అన్నది. అండ్ 6 monthsలోనే కంప్లీట్ చేయొచ్చు, 6 monthsలోనే కంప్లీట్ చేయాలి ఈ ప్రాజెక్టు, లేదా 3 monthsలో చేసేయచ్చు అన్నది ఒక టైం అన్నది కూడా ప్రాబబుల్ టైం అన్నది ఈ క్వాంటిటీ సర్వేర్ యొక్క డ్యూటీ మెయిన్ ప్రపోజల్ బిల్డింగ్స్కి ఇది. అలాగే ఎగ్జిక్యూషన్ అంటే కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు, ఎగ్జిక్యూషన్ జరుగుతున్నప్పుడు వర్క్ ఎక్స్పెండిచర్, కంట్రోల్ ఎక్స్పెండిచర్ ఉండేలాగా, అంటే కంట్రోల్గా ఎక్కువ అవ్వకుండా తక్కువ అవ్వకుండా కరెక్ట్ ఎక్స్పెండిచర్ ప్రకారం జరిగేలాగా చూడడం ఇదొక డ్యూటీ. అలాగే మెటీరియల్ లైక్స్ క్వాంటిటీస్, మెటీరియల్స్ అంటే సిమెంట్, స్టీల్, దీస్ ఆర్ ద మెటీరియల్స్. ఓకే, ఈ మెటీరియల్కి సంబంధించిన ఎస్టిమేట్ క్వాంటిటీస్ అన్ని ఫైండ్ అవుట్ చేయడం డ్యూటీ. అలాగే టెండర్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేయడం, అరేంజ్ ఫర్ కాంట్రాక్ట్ సంబంధించి ప్రిపేర్ చేయడం కూడా ఇతని డ్యూటీ. ఫైనాన్స్ ఆఫ్ ద ప్రాజెక్ట్ మేనేజ్ చేయడం డ్యూటీ. అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్స్, టెక్నికల్ శాంక్షన్ ఫర్ ద ప్రాజెక్ట్ హెల్ప్ చేయడం ఇతని యొక్క డ్యూటీ. అలాగే ప్రిపేరింగ్ బిల్స్, ఫైనల్ పేమెంట్స్ ఇతను హెల్ప్ చేయడం కూడా ఇతని యొక్క డ్యూటీ. అలాగే ప్రిపేరింగ్ కన్స్ట్రక్షన్ షెడ్యూల్స్ అండ్ ప్రోగ్రామ్స్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం క్లాస్లో. ఏంటంటే ప్రాజెక్ట్ మేనేజర్ ఏదైతే డ్యూటీలు చేస్తాడో ఇతను కూడా సేమ్ సిమిలర్ డ్యూటీస్ ఉంటాయి. అలాగే హెల్ప్ వర్కింగ్ అవుట్ మెటీరియల్ లేబర్ రిక్వైర్మెంట్స్ హెల్ప్ చేయడం కూడా ఇతని యొక్క డ్యూటీ. ఓకే, దీస్ ఆర్ ద సమ్ డ్యూటీస్. అలాగే ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్, ఆల్రెడీ కన్స్ట్రక్షన్ అయిపోయి యూసేజ్లో ఉన్న బిల్డింగ్స్కి సంబంధించి ఇతని యొక్క డ్యూటీస్ ఏంటి. అడ్వైజింగ్ ద క్లయింట్, ఫిక్సేషన్ ఆఫ్ రెంట్స్ ఫిక్స్ చేయడానికి ఇతను హెల్ప్ చేస్తాడు, అంటే ఎంత రెంట్ పెట్టవచ్చు ఆ బిల్డింగ్కి అన్నది. అలాగే క్లెయిమ్ ఇన్ ద ఆర్బిట్రేషన్ ప్రొసీడింగ్స్, ఆర్బిట్రేషన్ అంటే మధ్యత్వంగా ఉండి ఏదైనా జస్టిఫికేషన్ ఇవ్వడానికి హెల్ప్ చేయొచ్చు ఇతను. అలాగే ప్రిపేరింగ్ ట్యాక్స్ షెడ్యూల్స్ ప్రిపేర్ చేయడానికి హెల్ప్ అవుతాడు. అలాగే ప్రాపర్టీ ఫర్ సేల్, ట్యాక్సెస్, అలాగే మోర్టేజ్ లోన్స్ తీసుకోవడానికి, ఆ బిల్డింగ్ ప్రాపర్టీకి సంబంధించి లోన్ తీసుకోవడానికి కానీ, ఫైర్ ఆర్ అదర్ ఇన్సూరెన్స్ సంబంధించి అన్నిటికీ ఇతను హెల్ప్ చేస్తాడు ఎగ్జిస్టింగ్ స్ట్రక్చర్స్కి. అలాగే ప్రపోజల్ బిల్డింగ్స్కి ఇద్దరికి క్వాంటిటీ సర్వేయర్ డ్యూటీస్ ఇవి అన్నమాట. ఇందులో మనం డిస్కస్ చేసింది ఏంటంటే స్పాట్ ఐటమ్స్, ప్రైమ్ కాస్ట్, ప్రొవిజనల్ క్వాంటిటీస్, అసెస్మెంట్, డేట్ వర్క్, ప్రిపరేషన్ ఆఫ్ ఎస్టిమేట్, ఫోర్కాస్ట్ ఆఫ్ కాస్ట్ ప్లానింగ్, ఇవన్నీ డిస్కస్ చేస్తాం. అలాగే మనం డిస్కస్ చేసింది ప్రపోజల్ బిల్డింగ్కి, ఎగ్జిస్టింగ్ బిల్డింగ్కి సంబంధించి అతను ఏ డ్యూటీస్ కూడా చేస్తాడు అన్నది కూడా మనం డిస్కస్ చేసాం. ఓకే, థ్యాంక్ యూ.